సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం అని. ఈ యొక్క శ్లోకంలో ప్రతి పదాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క మాహాత్మ్యము, వారి యొక్క మహిమ, వారి యొక్క ఉత్కర్ష మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దీంట్లో మొట్టమొదట చెప్పిన విశేషణం సదాత్మధ్యాన నిరతం. వారు జీవన్ముక్తులే, బ్రహ్మనిష్ఠులే. సదా వారి దృష్టి అనాత్మ పదార్థమైన లోకం మీద కాకుండా బ్రహ్మస్వరూపమైన ఆత్మయందు వారి దృష్టి ఎల్లప్పుడూ ఉండేది. దీనికి ఉదాహరణగా ఒక ఐతిహ్యం ఉన్నది. వారు బాగా అంతర్ముఖంగా ఉండి కొన్ని రోజులు అన్నపానాలు కూడా తీసుకునే పరిస్థితులు ఉంటుండేవి. అటువంటి సందర్భంలో ఒక భక్తుడు వారి దగ్గరికి వచ్చి, స్వామివారు, గురువుగారు, మీరు ఇట్లా అన్నాలు కూడా మానేస్తే మీ శరీరం స్వస్థంగా ఉండదేమో అని చెప్పి అన్నారు. మీరు ఇట్లా సరి అయిన సమయానికి ఆహారాన్ని, భిక్షని, అలాగే ఫలాదుల్ని మీరు స్వీకరించకపోతే మీ శరీరానికి స్వస్థత ఉండదేమో అని చెప్పి అన్నారు. దానికి వారు చెప్పిన సమాధానము వారి యొక్క ఆత్మధ్యానాన్ని మనకు చెబుతుంది. వారు అక్కడ ఏం చెప్పారంటే, నీ ప్రశ్నే సరికాదు. ఆత్మ ఎప్పుడు, ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా స్వస్థం కాదు. ఎందుకంటే స్వం, మనము అంటే ఏమిటంటే ఈ శరీరమే కాదు. స్వం అంటే ఆత్మ. ఈ ఆత్మ అనే దానికి శరీరానికి సంబంధమే లేదు. కాబట్టి ఆత్మ పదార్థంగా ఎప్పటికీ ఉండని శరీరము స్వస్థముగా ఎట్లా ఉంటుంది, స్వరూపంగా ఎలా ఉంటుంది? నా స్వరూపం ఆత్మ, నా స్వరూపం శరీరం కాదు. కాబట్టి శరీరం స్వస్థంగా ఉంటుందో లేదో అనే విషయం మీద నాకు అంత దృష్టి లేదు అని చెప్పి అన్నారు వారు. అటువంటి ఆత్మనిష్ట, జ్ఞాన దృష్టి వారికి ఎల్లప్పుడూ ఉండేది.